నమస్కారం కేదార్నాథ్ గారు. నమస్కారం అండి. మీరు ఈ వేషధారణలో దివి నుండి భువికి దిగి వచ్చిన ఒక అందమైన అప్సరస్‌లా ఉన్నారు. ఎవరైనా మీ అందానికి దాసోహమై మిమ్మల్ని మోహించడం జరిగిందంటారా? ఉంటాయండి. కొన్ని ఫన్నీ సీన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. హ్మ్. డాన్స్ 2000 అని చెప్పి ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ జరిగేది. ఓకే. 2001లో ఉదయ్ భాను గారు యాంకరింగ్ అనమాట. హ్మ్. ఆ ప్రోగ్రామ్‌లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ బాయ్స్ ఉంటారు కదా! ఈ స్టూడియోలో. అవును. అందులో ఒక అతను నన్ను చూసి నిజంగా అమ్మాయేమో అనుకుని హ్మ్. ఇంకా మ్యారేజ్ చేసుకోవాలనంత దూరం కూడా వెళ్ళిపోయారు. ఓకే. సో ఆ క్రమంలో అక్కడ అందరూ కూడా తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది. నేను ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ నుంచి. హ్మ్. ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు, కాదండి అది అబ్బాయి కాదు అబ్బాయి అని. సో ఆ అబ్బాయి చాలా డిసప్పాయింట్ అయ్యాడు. హ్మ్. సో ఇలాంటి ఫన్నీ సీన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. చాలా సార్లు జరిగాయంటారా? లేదండి, కొన్ని సార్లు జరుగుతాయి. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎవరో అనేది గుర్తించలేనప్పుడు హ్మ్. ఇలాంటివి జరుగుతాయి. సో అవి కూడా మేము కూడా చాలా సరదాగానే తీసుకుంటాం. ఓకే. మామూలుగా అంటే పురుషుడిగా ఉండి ఈ విధంగా స్త్రీల వేషధారణలో ఉన్నారు గదా! ఇటువంటి టైంలో ఈ క్రమంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా మీరు? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. హ్మ్. ఈ కళ మొత్తం కూడా ఆ భగవంతుని సన్నిధి కోసమే నేర్చుకుంటున్నాం. హ్మ్. అలాగే ప్రజల ఆనందం కోసం నేర్చుకుంటున్నాం. కూచిపూడి యొక్క సాంప్రదాయమే పురుషులు స్త్రీ వేషధారణతో చేయడం. ఒకప్పుడు కూచిపూడిలో పురుషులే తప్ప స్త్రీలు అసలు చేయడానికి అర్హులు కాదు. హ్మ్. కాలక్రమేణా ఇప్పుడు స్త్రీలు కూడా చేస్తూ వచ్చారు. పురుషులు స్త్రీ వేషధారణతో చేసే ఈ ప్రక్రియనే మనం రూపానురూపం అంటాం. సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి వేషధారణ చేసేటప్పుడు హ్మ్. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ బిహేవియర్ సరిగా ఉండదు, వీళ్ళ నడవడిక సరిగా ఉండదు, వీళ్ళు ఆడంగి వాళ్ళలాగా చేస్తున్నారు హ్మ్. అంటూ సూటిపుటి మాటలతో చాలా అవమానాలు మేము ఎదుర్కొన్నాం. హ్మ్. ఒక విషయం అందరూ గుర్తించాలి. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి పాలకడలి చిలికినప్పుడు మోహిని అవతారం దాల్చి ఏ విధంగా అయితే చేస్తాడో, మరి శ్రీ మహావిష్ణు అంతటి భగవంతుడే ఆడవేషంతో వచ్చినప్పుడు మానవ మాత్రులం మనం చేసినప్పుడు అది ఎందుకు తప్పవుతుంది? హ్మ్. అలాంటప్పుడు శ్రీ మహావిష్ణువు చేసింది కూడా తప్పే అనాలి కదా. అవును. ఈ కళ ఎవరి కోసం? భగవంతుని కోసం. ఈ ఈ కళని ఎవరు ఆస్వాదిస్తున్నారు? ప్రజలందరూ. సో ప్రజలందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, కళని కళాకారుని కళగానే చూడండి. అంతే తప్ప వేరే రకమైన కోణంలో చూసినట్లయితే అది చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి సందర్భంలో ఒక్కొక్కసారి చనిపోవాలని కూడా అనిపించేది చాలా. హ్మ్. ఎందుకు ఈ కళ నేర్చుకుంటున్నాము? హ్మ్. ఎవరి కోసం నేర్చుకుంటున్నాము? ఎందుకు ఈ అవమానాలు పడాలి హ్మ్. అని అనిపించేది. కానీ అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ ఆ కళ కోసం ఈ జీవితాన్ని అంకితం చేశాం కాబట్టి ఎన్ని సమస్యలు, ఆటంకాలు, ఎన్ని అవమానాలు అన్నీ కూడా భరించి ఈరోజు ఈ స్టేజికి వచ్చాము. ఇదంతా ఇలా జరిగింది అంటే ఆ నటరాజుని యొక్క కృపే. చనిపోయేంత వరకు వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. మరి తప్పకుండా అండి. అంటే ఈ క్రౌన్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశారు? ఎవరైనా సహకారం అందించారా? ఎలా బయటపడ్డారు? వీటిని ఎలా ఓవర్‌కమ్ చేశారు అసలు? నేను లెక్క ప్రకారము ఈ స్త్రీ వేషధారణతో చేసేటప్పుడు హ్మ్. ఏలూరులో మా స్వగ్రామంలో ఉన్నప్పుడు హ్మ్. ఎక్కువ ఐటమ్స్ అన్నీ కూడా స్త్రీ వేషధారణతోనే చేస్తూ వచ్చాను. అవును. సో అలాంటి క్రమంలో చాలామంది ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఆడంగి వాళ్ళలాగా చేస్తున్నారని హేళన చేయడం జరిగింది. హ్మ్. దాంట్లో మా ఇంట్లో అద్దుకుండేవాడు కుమారి గారని ఒక 10 సంవత్సరాలు. హ్మ్. అంటే ఒక్కొక్కళ్ళకంటే ఒక్కొక్కళ్ళు చెప్పిన మాట వెంటనే మనసుకు హత్తుకుంటది. అది మన తల్లిదండ్రులు అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, మన శ్రేయోభిలాషులు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు. హ్మ్. ఆ రోజు ఆవిడ ఒక మాట చెప్పింది. హ్మ్. ఎవరి కోసమో నువ్వు ఆలోచించకు. నీ కళ భగవంతుని కోసం. నీ కళ జన ఆనందం కోసం. జనాల యొక్క ఆనందం కోసం. సో ఎవ్వరు ఎన్ని అవమానాలు చేసినా కూడా నువ్వు వాటన్నిటిని పక్కన పెట్టి నువ్వు ముందుకు సాగిపోతూ ఉండని ఆవిడ కుమారి గారని ఆవిడ నాకు చెప్పడం జరిగింది. ఎందుకో ఆ రోజు నుంచి కూడా నేను ఎవరు ఎన్ని అవమానాలు చేసినా కూడా భరిస్తూ వచ్చాను. ఓకే. ఇంకా తర్వాత నేను హైదరాబాదు వచ్చేసిన తర్వాత చాలామంది నాకు సహాయ సహకారాలు అందించారు. ఓకే. ఈ క్రమంలో డెఫినెట్లీ వాళ్ళందరి గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ మనిషి కూడా సొంతంగా తనంతట తాను ఏ విజయాన్ని సాధించలేరు. హ్మ్. కంపల్సరీ
వెనుకో ముందు ఎవరో ఒకరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనుషులు సహాయ సహకారాలు కంపల్సరీ ఉంటాయి. అలాంటి క్రమంలో నేను హైదరాబాదు ఏలూరు నుంచి వచ్చేసినప్పుడు 2012లో వచ్చేసాను. అప్పుడు మీ అందరికీ తెలుసు బొమ్మరిల్లు ఫేమ్ జయలక్ష్మి గారు, అంటే సిద్ధార్థాన్ని బైక్ మీద ఎక్కించుకుని వెళ్తూ ఉంటారు, స్టార్టింగ్ సీన్లో జరుగుతూ ఉంటుంది. అలాగే ఆవిడ చాలా సినిమాలు చేశారు, సన్నాప్ సత్యమూర్తిలో చేశారు, ఆరెంజ్లో చేశారు, అరుంధతిలో చేశారు, అలా స్వరాభిషేకంలో చేశారు, చెప్పులు కుట్టేవాడి భారీగా. సో ఆవిడ కూడా ఒక మంచి కూచిపూడి కళాకారిణి, ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ కూచిపూడి కళాకారిణి. ఆవిడ ద్వారా నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఆవిడ దగ్గరే నేను ఒక 3 months ఉండడం జరిగింది. ఈ రోజుకి కూడా మన సొంత వాళ్ళే మనకి రిలేషన్స్ కాదు, మన సొంత వాళ్ళే కాకపోయినా కూడా ఒక అక్కలాగా నన్ను ఆదరిస్తూ నిజంగా ఈరోజు హైదరాబాద్లో ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం యాక్ట్రెస్ జయలక్ష్మి గారు. నిజంగా ఆవిడకి ఎప్పుడు కృతజ్ఞతే ఉంటాను. అలాగే హైదరాబాద్ వచ్చిన తర్వాత సురేంద్రనాథ్, తను కూడా ఒక మంచి దూరదర్శన్ ఏ గ్రేడ్ ఆర్టిస్టు, చాలా మంచి గొప్ప కళాకారుడు. అలాగే క్రాంతి నారాయణ అని చెప్పి శోభానాయుడు గారి స్టూడెంట్ అనమాట. అజయ్ చక్రవర్తి, తను కూడా సెంట్రల్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ చేసిన ఆయన. ఇలా వీళ్ళందరూ కూడా నువ్వు ఎప్పుడు స్త్రీ వేషధారులతోనే చేస్తున్నావు, ఎందుకు పురుష వేషధారులతో చేయకూడదు? నువ్వు ఎప్పుడు స్త్రీ వేషధారంతోనే చేస్తే నీ డాన్స్ అంతవరకే ఉండిపోతుంది, నువ్వు విభిన్న పాత్రలు చెయ్యాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా నాకు సహకారాలు అందించారు. నన్ను ఒక భస్మాసురుడిగా, ఒక రావణాసురుడిగా, ఒక మహిషాసురుడిగా, అంటే ఎటువంటి రాక్షస పాత్రలను కూడా పోషించేలాగా నన్ను ప్రోత్సహించారు. ఓకే. స్లేట్ స్కూల్లో వర్క్ చేస్తారు బాలాజీ గారు, ఆయన కూడా నాకు చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే సెంట్రల్ యూనివర్సిటీలో అరుణా భిక్షు గారు, ఆవిడ ప్రొఫెసర్ అనమాట సెంట్రల్ యూనివర్సిటీలో. ఆవిడ బ్యాలెన్స్లో కూడా నేను చాలా చేశాను. ఆవిడ బ్యాలెన్స్లో విభిన్న పాత్రలు, ఇంచుమించు 8 పాత్రలు ఒకే బ్యాలేలో నేను పోషించడం జరిగింది. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నారు వనజ ఉదయ్ గారు, ఆమె కూడా నాకు చాలా కోఆపరేటివ్గా ఉంటూ నన్ను సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ నన్ను చేస్తూ వచ్చారు. ఈ విధంగా నాట్య రంగంలో నాకు ఇలా ఎంతోమంది కళాకారులు నాకు సపోర్ట్ చేశారు. రమేష్ గారు అని చెప్పి, సురవరపు రమేష్, ఆయన విజయవాడ, ఆయన కూడా నాకు ఎంతో సహకారం ఇచ్చారు. తర్వాత ఏలూరు కళారత్న అవార్డు గ్రహీత ఫిలిం దర్శకులు కూడా ఎవరు, కేవి సత్యనారాయణ గారు, నృత్య దర్శకులు, ఆయన కూడా నాకు చాలా సహాయ సహకారాలు అందించారు. ఈ విధంగా చూసుకుంటే ఎంతోమంది ప్రోద్బలంతోనే ఈరోజు నేను హైదరాబాద్లో నిలబడడం జరిగింది. ఓకే. మామూలుగా అంటే అవమానాలు మీకు జరిగితే మీరు ఫేస్ చేస్తారు, కాకపోతే ఇదే అవమానాలు మీ పేరెంట్స్కి జరుగుతాయి. అంటే మీ అబ్బాయి ఏంటి ఈ విధంగా ఫిమేల్ గెటప్ వేసి డ్యాన్స్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళంటే వాళ్ళు ఏ విధంగా ఫేస్ చేస్తారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు మీ పట్ల ఈ ఫీల్డ్లోకి రావడానికి? అంటే లెక్క ప్రకారం మా పేరెంట్స్కి అంత తెలియదండి. మా ఫాదర్ నాకు చిన్నప్పుడే 1 year ఉన్నప్పుడే స్వర్గస్థులు అయ్యారు. ఇంకా మా అమ్మగారు మా తాతయ్య గారు దగ్గరే నేను ఉన్నాను. వాళ్ళకి ఎక్కడికైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా కూడా ఎవరు నాతో వచ్చేవాళ్ళు కాదు, నేను ఒక్కనే వెళ్ళి వచ్చేవాడిని. అంటే అంత వరకు పేరెంట్స్ వరకు ఎవరు అవమానాలు అయితే పెద్దగా చేయలేదు. ఎందుకంటే మా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ అందరూ కూడా చాలా సపోర్ట్గా ఉండేవాళ్ళు. అంటే ఏంటంటే మనమంటే పడని వాళ్ళు, మన మీద అంత చెడు అభిప్రాయం ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి అవమానాలు చేయడానికి ఉంటుంది. రెండోది ఈ కళ గురించి తెలియని వాళ్ళు, ఇది ఈ కళ యొక్క ప్రాముఖ్యత తెలియని వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికైతే పేరెంట్స్ పరంగా వాళ్ళైతే నా ఆర్ట్ పరంగా ఇబ్బంది అయితే ఏం పడలేదు. ఓకే. అలాగే కేదార్నాథ్ గారు, మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? మీరు ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటారా? నాకంటూ లవ్ స్టోరీస్ అంటే ఏమి లేవండి అసలు. కానీ నాకు ప్రాణంగా ప్రేమించేది మా అమ్మగారు. ఎందుకంటే మన లైఫ్లో చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. స్నేహితులు అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, అలాగే వేరే వేరే ఫీల్డ్లో ఉన్నటువంటి మనుషులు అవ్వచ్చు. ఆఖరికి మనతో వచ్చే భార్య కూడా మనతో మధ్యలోనే వస్తుంది. కానీ మనని నవమోసాలు మోసి కనీ పెంచిన తల్లి ఆమె చనిపోయేంత వరకు కూడా మన తోడుతోనే ఉంటుంది, మన శ్రేయస్సే కోరుకు ఉంటుంది. ఏ తల్లులు కూడా బిడ్డలు చెడిపోవాలని కోరుకోరు. నాకున్నటువంటి ఒకే ఒక ఆధారం మా అమ్మగారు.
అంటే నాకున్నటువంటి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల నాకు బంధాలు బంధుత్వాలు అన్నీ కూడా దూరమైనాయి. ఇంకా ఆమె ఒక్కతే నా లైఫ్లో ఉంది. ఓకే. ఆమె కోసమే నేను బతుకుతున్నాను. మొన్నే రీసెంట్గా బైపాస్ ఆపరేషన్ కూడా ఆవిడకి అయ్యింది. మా ఫ్రెండు నా 10th క్లాస్ క్లాస్మేట్ సురేష్ అని చెప్పి హైటెక్ సిటీ దాంట్లో కేర్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాడు యాంజియోగ్రామిస్ట్గా. ఓకే. అక్కడే నగేష్ గారని ఆయన నాకు మా అమ్మకి మళ్ళీ ప్రాణం పోశారు. ఈరోజు అమితంగా ప్రేమించేది ఏంటి అంటే ఎవరు అంటే ఇంక మా అమ్మే. ఆమె తప్ప నా జీవితంలో ఇంకొకరు ఎవ్వరికీ స్థానం లేదు. ఈ జీవితం, ఈ లైఫ్ ఆవిడ ఉన్నంత వరకు బతికితే చాలు, ఆవిడని హ్యాపీగా చూసుకుంటే చాలు. ఓకే. అంతకు మించి ఇంకెవ్వరు లేరండి. ఇంకా లవ్ స్టోరీ, లవ్ అంటే ఏముంది? లవ్ అని అంటాము. ఇప్పుడు మీకు తెలిసినంత వరకు లవ్ అంటే చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ, సినిమాలకు షికార్లు తిరుగుతూ ఇదే లవ్ అనుకుంటారు. అంటే ఒక అమ్మాయితో ఉంటేనే అది లవ్ అని భావిస్తారు ఈ రోజున్న సమాజంలో. కానీ నాకు ప్రేమ అంటే మన గురించి ఆలోచించేవాళ్ళు, మన గురించి ప్రాణం పెట్టుకుని నిలిచేవాళ్ళే నిజమైనటువంటి ప్రేమికులు. అది ఒక ఆడ మగనే కాదు, మన పక్షుల్ని ప్రేమిస్తాం, మన నాట్యాన్ని నేను ప్రేమిస్తాను, మా అమ్మని ప్రేమిస్తాను, అలాగే మనం చేసే జాబ్ని మనం ప్రేమిస్తాం. సో నా లైఫ్ మొత్తం మా అమ్మగారే. సో ఆవిడ ఎప్పుడు కూడా చల్లగా హ్యాపీగా ఉండాలి.